హాయ్ హలో అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నవరాత్రి ఫస్ట్ డే స్టార్ట్ అయి ఉంటుంది. అందరి ఇంట్లో కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా పాడ్యమి పండుగ రోజు కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటారు. మా ఇంట్లో కూడా ఆనవాయితీ అయితే ఉంది. సో ఈరోజు మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత దోశ బ్యాటర్కి అయితే వేసానమాట. మంచిగా పొంగింది. ఇంకా పిల్లలకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో వాళ్ళు హాలిడేస్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే చేయించేసాను అనమాట. సో దోశ పోసిచ్చేసాను. ఈ నవరాత్రులు అన్నీ ఎంత చాలా బాగా 9 days మా ఊరు గుర్తుకొస్తుంది నాకు. మా ఇంట్లో అయితే నేను పెరిగిన ప్లేస్లో 9 days నవరాత్రులు చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో బాగున్నాయి దోశలు, బాగున్నాయా? పిల్లలకి టిఫిన్ చేస్తే మనకు పూజ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఫస్ట్ అది ఇంకొక పక్క దోశలు పోసుకుంటూ మా పక్కన ప్రసాదాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదానికి అయితే సొజ్జి ప్రసాదం అంటారు కదా, సత్యనారాయణ రవ కేసరి చేశానమాట. మా ఇంట్లో అందరికీ కూడా ఈ ప్రసాదం అంటే ఇష్టం. నమ జ్యోతిర్నమోస్తుతే శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంశయనం శ్రీ గోవిందాయ నమ. రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. ఇంకా పిల్లల్ని కూడా బ్లెస్ చేసుకోమని చెప్పామన్నమాట. హాలిడేస్ కాబట్టి మంచిగా 9 days వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మంచిగా ప్రేయర్ చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. నవరాత్రి రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకుంటాము. సో ఈరోజు నేను శారీ కూడా పెట్టాను అనమాట. అంటే మా మేడ్కి తాంబూలం ఇద్దామనేసి శారీ కూడా పెట్టాను దేవుని దగ్గర. సో మా ఇంట్లో పనిచేసే ఆవిడకే. సో నేనైతే మంచిగా బ్లెస్ చేసుకొని అందరూ బాగుండాలి అంతే కదా. మరొకసారి అందరికీ కూడా నవరాత్రి మొదటి రోజు త్రిపుర సుందరి శుభాకాంక్షలు. ఈ 9 రోజులు అందరి ఇళ్లలో చాలా కలకల్లాడుతూ ఉంటుంది. వన్స్ అగైన్ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.